Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. మన స్టేట్లో కావచ్చు లేకపోతే మన కంట్రీలో కావచ్చు మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడున్న ట్రెండ్లో ఎక్కడికి ఉన్నాయంటే సివిల్ బ్రాంచెస్కి ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరూ కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాల్సిందే. మరి అలాంటి మంచి బ్రాంచ్ సివిల్ బ్రాంచ్లో చదువుకుంటున్న స్టూడెంట్స్కి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా మీకు ఒక మంచి మీరు అనుకున్న గోల్ తీసుకెళ్ళడానికి ఇక్కడ మనము ఈ సండే అంటే 11th ఫిబ్రవరి రోజు స్పేస్ స్కాలర్షిప్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసుకొని ఉన్నారో, ఎవరైతే కంపల్సరీ ఒక స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ కొట్టాలని ఒక మంచి కసి ఉందో వాళ్ళందరికీ ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ ద్వారా మీకు ఒక సండే రోజు స్పేస్ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. దీంట్లో మరి మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అప్ టు 100% వరకు మీకు మేము స్కాలర్షిప్ ఇస్తున్నాం. సో స్టూడెంట్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీది సివిల్ బ్రాంచ్ కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే సివిల్ చేస్తున్నారో వాళ్ళకి కరెక్ట్గా ఈ వీడియోని షేర్ చేయండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఇక్కడ మనకు 11th ఫిబ్రవరి రోజు అంటే సండే రోజు 10 to 10:30కి 30 minutes ఎగ్జామ్ ఉంది. మరి ఆ ఎగ్జామ్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అంటే మీకు చూడండి, ఆ ఎగ్జామ్ యొక్క మీకు స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ వచ్చేసి మీకు హైడ్రాలిక్స్ పైన ఎగ్జామ్ ఉంది. హైడ్రాలిక్స్ పైన మీకు ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే హైడ్రాలిక్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, దీనిపైన మీకు ఎగ్జామ్ ఉంటుంది. దీనిపైన మీరు ఇంకా ప్రిపేర్ కావడానికి కూడా మనము స్పేస్ గేట్ యాప్లో ఈ కంటెంట్ మొత్తము మేము ఫ్రీగా మీకు ఇస్తున్నాం. సో ఆ వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ చూసి మీరు ఒక మంచి పర్ఫెక్షన్ తెచ్చుకోండి. సండే రోజు కంపల్సరీగా సివిల్ ఇంజనీర్స్ అందరూ ఎగ్జామ్ రాయండి స్టూడెంట్స్. కానీ ఎగ్జామ్ రాసే కంటే ముందు సాటర్డే లోపు ఈ మొబైల్ నెంబర్కి 9848485698 9848485698కి మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ కాలేజ్ నెంబర్ని తప్పకుండా పంపండి, మర్చిపోకండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ మరి ఈ ఎగ్జామ్ 11th ఫిబ్రవరి రోజు ఉంటుంది. ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్, ఆ రోజు షెడ్యూల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కరెక్ట్గా మీరు ఇక్కడికి సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఆఫీస్ బిల్డింగ్కి మీరు 9:30 వరకు వచ్చేయండి. మీకు టాలెంట్ టెస్ట్ మార్నింగ్ 10 o'clock నుంచి 10:30 వరకు 30 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక 10:45 అంటే ఒక 15 minutes బ్రేక్ ఇచ్చేసిన తర్వాత ఒక 1 hour గైడెన్స్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఆ గైడెన్స్ ప్రోగ్రాంలో అసలు సివిల్ ఇంజనీర్స్కి లాస్ట్ ఇయర్ ఎన్ని జాబ్స్ వచ్చాయి, ఏ బ్రాంచెస్లో జాబ్స్ వచ్చాయి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి కావాల్సిన సిలబస్ A to Z ఇన్ఫర్మేషన్ మీకు మేము ఆ రోజు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ఆ రోజు ఎగ్జామ్స్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మేము చెప్తాం. సో ఆ తర్వాత మీకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తాం. సో స్టూడెంట్స్ ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని 30 marks ఎగ్జామ్స్లో ఎవరికైతే 27 to 30 marks వస్తాయో వాళ్ళకు ఆల్మోస్ట్ 100% ఇక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము ఇస్తున్నాం. జస్ట్ వాళ్ళొక రిజిస్ట్రేషన్ ఫీ 1000 rupees మాత్రమే పే చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 24 to 26 marks వచ్చిన వాళ్ళకి 91%, అదేవిధంగా 21 to 23 marks వచ్చిన వాళ్ళకి 90%, 18 to 20 marks వచ్చిన వాళ్ళకి 89%, 15 to 17 marks వచ్చిన వాళ్ళకి 88%, 12 to 14 marks వచ్చిన వాళ్ళకి 87%, అండ్ 9 to 11 marks వచ్చిన వాళ్ళకి కూడా 85% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. కానీ మీరు చేయాల్సిందల్లా సీరియస్గా ప్రిపేర్ కావాలి. మీకు నెంబర్ ఆఫ్ జాబ్స్ పడతాయి. ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చెప్పారు, ఒక పక్కా జాబ్ క్యాలెండర్లో కూడా మనకు మెన్షన్ చేశాడు. సో ఇక్కడ ప్రతి టెక్నికల్ జాబ్ని స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కావచ్చు, ఆ సిలబస్ని మీరు కరెక్ట్గా ప్రిపేర్ కావాలి, కరెక్ట్గా రివైజ్ చేసుకోవాలి, కరెక్ట్గా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలంటే మాత్రం మీకు కంపల్సరీ పర్టిక్యులర్ డ్యూరేషన్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ మీకు తెలియాలి.
ఇవన్నీ తెలియాలి, ఇవన్నిటిని మీరు కూర్చొని ఒక ప్లాట్ఫామ్ మీద, సింగిల్ ప్లాట్ఫామ్ మీద నేర్చుకోవాలంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా మన స్పేస్ గేట్ సాయి మేధా కోచింగ్ సెంటర్కి రండి, ఎగ్జామ్ రాయండి, స్కాలర్షిప్స్లో మార్క్స్ తెచ్చుకోండి. ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు వచ్చిన బెనిఫిట్ని కూడా మీరు స్వీకరించండి. స్టూడెంట్స్ ఇక్కడ నేను ఇంకా చెప్పాల్సి ఏంటంటే, టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కోచింగ్ ఇస్తున్నాం. ఆఫ్లైన్ అయితే మండే రోజు ఇమ్మీడియట్గా, సండే తర్వాత మండే రోజు 12th ఫిబ్రవరి రోజు మీకు ఆఫ్లైన్లో ఇక్కడ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మీకు కంప్లీట్గా 6 months డ్యూరేషన్లో ఉంటుంది. ఎవరైతే ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్ వ్యాలిడిటీ కూడా 2 years ఇస్తున్నాం స్టూడెంట్స్. సో మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆఫ్లైన్ క్లాస్ 12th ఫిబ్రవరి రోజు స్టార్ట్ అవుతుంది. అసలు ఆఫ్లైన్ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుంది. మార్నింగ్ 8 o'clock ఒక సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. 10 o'clock వరకు ఇచ్చాక ఒక స్మాల్ బ్రేక్ తీసుకుంటాం. మళ్ళీ 10:15 to 12:15 క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్ పైన ఆ రోజు ఏం టాపిక్ జరిగిందో ఆ టాపిక్ పైనే మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కూడా ఐడెంటిఫై చేస్తాం. ఆ ఐడెంటిఫై చేసి మిమ్మల్ని మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఇక్కడ ఆ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిపోతుంది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ కూడా ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం. 2 to 4 PM, 4:15 to 6:15, మళ్ళీ సేమ్ ఈవినింగ్ 6:15 to 7 PM రివిజన్ చేస్తాం, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, మిస్టేక్ని మళ్ళీ మీకు క్లారిఫై కూడా చేసేస్తాం. ఇది ఆఫ్లైన్ షెడ్యూల్. మరి ఆఫ్లైన్ షెడ్యూల్ చెప్పడానికి మనకి ఇక్కడ మ్యాక్సిమం టోటల్గా టెక్నికల్కి 870 hours, అదేవిధంగా నాన్ టెక్నికల్కి 400 to 500 hours కావాలి. ఇది ప్రిపరేషన్ అన్నిటిని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే 100% మీరు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి, వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ డేట్కి మీరు రెడీగా అయిపోతారు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ రాయడానికి మేము ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా కోచింగ్ ఇస్తున్నామని చెప్పాను. మరి ఆన్లైన్లో కంటెంట్తో పాటు అసలు ఆన్లైన్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ ఆన్లైన్లో టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉన్నాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ విత్ వీడియో సొల్యూషన్, టాపిక్ వైజ్ ప్రీవియస్ ఈఎస్సీ క్వశ్చన్ విత్ వీడియో సొల్యూషన్, అదేవిధంగా టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్, ఏపీపీఎస్సీ క్వశ్చన్స్, వాటితో పాటు అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ క్వశ్చన్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ సెల్ఫ్ టెస్ట్, టాపిక్ వైజ్ లైవ్ టెస్ట్ అండ్ లైవ్ గ్రాండ్ టెస్ట్ అండ్ మార్క్ టెస్ట్. నాకు తెలిసి మన ఇండియాలో ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద, ఒక సింగిల్ యాప్లో మీకు గేట్ క్వశ్చన్స్, ఇంజనీరింగ్ సర్వీస్ క్వశ్చన్, పబ్లిక్ సర్వీస్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ క్వశ్చన్స్, అదేవిధంగా మార్క్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, సెల్ఫ్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్, ఇన్ని ఒక్క ప్లాట్ఫామ్ మీద మీకు ఎవ్వరు ఇంత తక్కువ ప్రైస్లో ఇవ్వరు విత్ వీడియో సొల్యూషన్ స్టూడెంట్స్. అందుకే చెప్తున్నాను, వీటి వల్ల ప్రతి స్టూడెంట్కి ఎంత ప్రిపరేషన్ స్ట్రాటజీ, టైం మేనేజ్మెంట్ అవుతుందో ఇది ఎవరైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ కంపల్సరీగా మీరు ఆఫ్లైన్లో అయినా సరే ఆన్లైన్లో అయినా ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. నిన్ననే మన సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. యుద్ధ ప్రాతిపాదికనలో మీకు ఇక్కడ 2 లక్షల జాబ్స్ని డిసెంబర్ 15 లోపల రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు. దీనిలో ఇంజనీరింగ్ వైపు చూస్తే మీకున్నన్ని జాబ్స్ మరే బ్రాంచెస్కి లేవు. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ యూజ్ చేసుకోవాలి. మరి ఇంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ ద్వారా మీకు ఇక్కడ ఆఫ్లైన్లో ఇస్తున్నాం, ఆన్లైన్లో ఇస్తున్నాం. మరి ఈ ఆఫ్లైన్ ఆన్లైన్లు మీరు యూటిలైజ్ చేసుకోవడానికి మీకు ఒక స్కాలర్షిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అది సండే రోజు 11th ఫిబ్రవరి రోజు మార్నింగ్ 10 o'clockకి. మీరు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఇక్కడ నేను చెప్పిన స్టార్టింగ్ వీడియోలో మీకు చెప్పినటువంటి ఈ మొబైల్ నెంబర్కి 9848485698కి ఇమ్మీడియట్గా మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ కాలేజ్ నెంబర్ని మీరు కంపల్సరీగా ఇప్పుడే రిజిస్ట్రేషన్ కోసం పంపండి స్టూడెంట్స్. సో దట్ మేము కూడా మీకు అరేంజ్మెంట్ చేసేసి అన్ని ఉంచేస్తాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్
ఈ వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంట్స్ సివిల్ స్టూడెంట్స్కి వీలైనంత త్వరగా చేరదీయండి. ఎందుకంటే మనకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు, జాబ్ అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా మేము మిమ్మల్ని అలర్ట్ చేస్తాం. కానీ ఆ జాబ్ అలర్ట్ వచ్చేసరికి నువ్వు ప్రిపరేషన్ అయి ఉండాలని మేము కోరుకుంటాం. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.